హిట్ కొట్టాము అన్న సంతోషం కొద్దిసేపు కూడా లేదు. కనీసం 24 గంటలు కూడా లేదనే చెప్పుకోవాలి. అయితే నిన్న రిలీజ్ అయిన తండేలు మూవీకి సంబంధించి ఈ రోజే హెచ్డి ప్రింట్ బయటకు వచ్చేసింది. ఇక చాలా మంది ఏంటంటే ఇక సినిమాకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి, అయినప్పుడు కూడా టికెట్స్ ఫుల్గానే ఉన్నాయి. ఇది సెకండ్ సినిమా అనుకుంటా, గేమ్ చేంజర్కి అయింది, అదే తండేలుకి అవుతుంది. ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఈ అంటే ముఖ్యంగా అసలు నువ్వు ఒక సినిమా అన్నప్పుడు దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది. ఇప్పుడు దాదాపుగా 3-4 సంవత్సరాలు కష్టపడి సినిమాని తెరకెక్కించారు. సో మొన్న వరకు చూసుకుంటే గేమ్ చేంజర్ సినిమా వాళ్ళు దాదాపుగా 450 కోట్లు కట్ చేసి ఒక సినిమా చేసినప్పుడు, అసలు సినిమా రిలీజ్ అయిన ఒక్క రోజు అంటే 24 అవర్స్ కూడా కాకముందే సినిమాకి సంబంధించి హెచ్డి ప్రింట్ అనేది బయటకు వస్తుంది. సో ఇక్కడ ఎవరి ఫాల్ట్ ఉంది? ఇక్కడ ప్రొడ్యూసర్ ఫాల్ట్ ఉందా, డైరెక్టర్ ఫాల్ట్ ఉందా, లేకపోతే ఎవరైనా కావాలనే చేస్తున్నారా, వేరే వాళ్ళు ఎవరైనా కావాలని చేయిస్తున్నారా, పెద్ద హీరోలు కానీ పెద్ద ప్రొడ్యూసర్లు కానీ? సో అసలు ఎవరు కూడా అర్థం కావట్లేదు. సో ఇప్పుడు నాగ చైతన్య విషయానికి వస్తే, ఆయన ఎప్పటి నుంచో కూడా ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనేది ఆయన కెరీర్లో ఇంతవరకు లేదు, ఉన్నప్పటికీ కూడా చాలా తక్కువ అనమాట. సో ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి నాగార్జున అంటే నాగేశ్వరరావు, నాగార్జున తర్వాత వాళ్ళ వారసత్వాన్ని ఖచ్చితంగా నిలబెడతారని అందరూ కూడా నమ్మకంతో ఉన్నారు. ఇన్ని రోజుల పాటు అదే నమ్మకంతో ఉన్నప్పటికీ ఏ ఒక్క సినిమా కూడా అనుకున్న రేంజ్లో, అంటే కొంతమేరకు విజయం సాధించినప్పటికీ అరే సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అని ఏది కూడా లేదు. సో ప్రజెంట్ సాయి పల్లవి ఈయన ఇద్దరు కాంబినేషన్లో రాబోతున్న తండేలు సినిమా రాకముందు నుంచి కూడా ఒక మంచి పాజిటివ్ టాక్ ఉంది. వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ షో నుంచి మంచి పాజిటివ్ టాక్ వస్తుంది, మంచి హిట్ అవుతుందని అందరూ కూడా అనుకున్నారు. కాకపోతే ఫస్ట్ షో అయిపోయిన తర్వాత కొద్దిసేపటికి హెచ్డి ప్రింట్ అనేది రావడం జరిగింది. అసలు సినిమాల విషయంలో ఏం జరుగుతుంది? అది కూడా అన్ని సినిమాలు కాకుండా కొన్ని సినిమాలకి సెలెక్టెడ్గా చేసుకుంటున్నారు. మనము గేమ్ చేంజర్ తర్వాత ఇప్పుడు ఈ సినిమా తండేలు సినిమా మధ్యలో సంక్రాంతికి వస్తున్నాం కానీ, డాకు మహారాజ్ కానీ, ఈ సినిమాలకు అట్లా ఏం జరగలేదు. మరి అదేవిధంగా పుష్ప 2 కూడా కాలేదు. ఇట్లా ఒక సినిమా పైన టార్గెట్ చేస్తున్నారు. అది కూడా ఇది చాలా మంది ఏమన్నా ఎడిటింగ్ రూమ్ నుంచే బయటకు వస్తుంది. ఎందుకంటే గేమ్ చేంజర్లో ఎప్పుడైతే మనకి కొన్ని సీన్స్ ఉంటాయన్నమాట, అక్కడ కొంచెం విఎఫ్ఎక్స్ యాడ్ చేశారు. ఆ విఎఫ్ఎక్స్ అయితే హెచ్డి ప్రింట్లో కనిపించట్లేదు. అంటే దానికన్నా ముందు ఎడిటర్లు ఎవరైతే ఉంటారో, విఎఫ్ఎక్స్ అవ్వకన్నా ముందు ఎడిటర్లు ఎవరైతే ఫుల్ ఫుటేజ్ ఇస్తారో వాళ్ళు అఫీషియల్గా దాన్ని లీక్ చేస్తున్నారు అనేది ఒక వార్త అయితే వినిపిస్తుంది. అంటే వాళ్ళు ఎడిటింగ్ రూమ్ నుంచి ఆ విధంగా చేస్తే, మరి ఈ ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ ఏం చేస్తున్నారు? మరీ అంత పట్టించుకోకుండా గాలికి వదిలేస్తున్నారు. ఇట్లా రకరకాల అనుమానాలు అయితే వస్తున్నాయి. ఎంత ఏమైనప్పటికీ వాళ్ళు ఒక సినిమాని ఎంతో కష్టపడి ఎన్నో కోట్లు కట్ చేసి ప్రొడ్యూసర్లకు నష్టం వస్తుంది, డైరెక్టర్లకి, హీరోలకు కూడా వాళ్ళు ఎప్పటి నుంచో కూడా ఒక హిట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ సాయి పల్లవి కావచ్చు, ఇక్కడ నాగ చైతన్య వాళ్ళిద్దరి కెరీర్లో అంటే ఇక్కడ ఇప్పుడు రెండో సినిమా అయినప్పటికీ కూడా లవ్ స్టోరీ మంచి హిట్టే కొట్టింది. సో మరి ఈ సినిమాకి అసలు ఫస్ట్ డే ఒక 24 అవర్స్ కూడా కాకముందే సినిమాకి సంబంధించి హెచ్డి ప్రింట్ వస్తే మ్యాక్సిమం చాలా ఇప్పుడు ఎంత ఫుల్ ఉన్నప్పటికీ కూడా సరే ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజుల వరకు చూస్తారు. తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అరే మనకి ఇది వచ్చింది కదా, ఇంకా మనం థియేటర్కి ఎందుకు వెళ్ళడం, ఇందులోనే చూసి సరిపోతుంది కదా పైరసీ అని ఇప్పుడు ఒక వెబ్సైట్ కాదు దాదాపు ఒక 4-5 వెబ్సైట్లోకి అందుబాటులోకి వచ్చిందంట. అసలు సినిమా రంగానికి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళు ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా పకడ్బందీగా ఒక సెక్యూరిటీ పరంగా అన్నీ కూడా సెట్ చేసుకొని అప్పుడు సినిమా రిలీజ్ చేయాలి. సో ఎందుకు ఇట్లా ఎడిటింగ్ రూమ్ నుంచే బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఫాల్టే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేదు కాబట్టి అక్కడ నుంచి బయటకు వచ్చింది. ఒకవేళ వాళ్ళు ఖచ్చితంగా అరే వద్దు ఈ విధంగా అక్కడే ఉండి మేము చేయించుకుంటాము, తర్వాత మీ ఎడిటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఏదైతే కాపీ ఉంటుందో రఫ్ ఫైల్ అంతా మాకు ఇచ్చేయండి, ఇంకా మేము చూసుకోండి, ఈ విధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి.